హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ వండబోతున్నానండి. నేను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటని చూద్దాం. పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు. ఇక్కడ ఈ కర్రీకి నేను 3 టమాటాలు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలాగే పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. బఠానీ కూడా ఫీల్ చేసి పెట్టుకున్నానండి. అలాగే జీడిపప్పు, అల్లం ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, హోల్ గరం మసాలా అంతా కూడా ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఇందులోని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. అందులోనే తీసుకున్న జీడిపప్పు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోని గరం మసాలా వేసుకోవాలండి. ఇక్కడ తీసుకున్న హోల్ గరం మసాలా అంతా కూడా వేసుకోవాలి. ఇది ఒక 10 సెకండ్లు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయండి. 2 నిమిషాల పాటు వేయించుకున్నాము. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ టమాటాని బాగా వేయించుకోవాలి. టమాటాలు ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే మెత్తపడతాయి కదా. అలాగా 3 నిమిషాలు కొద్దిగా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని నేను టమాటా ముక్కలు కూడా ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఒక 3 నిమిషాల పాటు వేగినాయి కదా. టమాటా కలర్ అనేది మారింది. ఇట్లా ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ గిన్నెలోని ఇలా వేయించుకుని ఉల్లిపాయ టమాటా గరం మసాలాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అయిపోయింది కదండి. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను నేను. అందులోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న క్యూబ్స్ ఉన్నాయి కదండి, పన్నీర్ క్యూబ్స్, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కలర్ మారుతుంది, మంచి ఫ్రై అవుతుందండి. మరీ ఎక్కువగా వేయించకూడదు. ఎక్కువ వేయించడం వల్ల రబ్బర్ లాగా అయిపోతాయి పన్నీర్ క్యూబ్స్. నేను ఇలాగ 2 నిమిషాల పాటు వేయించుకున్నానండి. కొద్దిగా కలర్ మారినంత వరకు. ఇలా కలర్ మారితే సరిపోతుందండి. మనకి పన్నీర్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోతుంది ఇలా వేయించుకోవటం వల్ల. కర్రీ కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని అదే కళాయిలోనే ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోనే పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేసాను. ఇప్పుడు మొత్తం పేస్ట్ అంతా వేసుకొని ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ బాగా కలుస్తుంది కదండి. ఆయిల్ అనేది కొంచెం మీదకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను. అది కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇక్కడ 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఈ మసాలా పేస్ట్ను ఒక 5 నిమిషాల వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు కూరకి సరిపడగా 1.5 స్పూన్ వరకు నేను కారం అనేది వేసుకున్నాను. రుచికి సరిపడగా 1.5 స్పూను ఉప్పును కూడా వేసుకున్నాను. ఇలాగ ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసాక మొత్తం అంతా కలిసేటట్టుగా మసాలాలోని కలుపుకోవాలి. మనం ఈ పేస్ట్ ఉడికేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోని కొద్దిగా పేస్ట్ ఉంది కదా, అందులో కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఆ నీళ్ళు కూడా వేసేసుకున్నాను. ఈ నీళ్ళు కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత బఠానీలు కడుక్కొని నేను బఠానీలు అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను.
కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇందులోనే. ఇప్పుడు బఠానీ ఉడికినంత వరకు కొద్దిగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. బఠానీ త్వరగానే ఉడికిపోతుంది. చూడండి, మనకి గ్రేవీ అనేది థిక్‌గా మారింది. ప్లస్ బఠానీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో మొత్తం కలిసేటట్టుగా పన్నీర్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసాం కదా, బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం పట్టేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. చూడండి, మనకి పన్నీర్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మనకి లిక్విడ్ లాగా ఉన్న వాటర్ అంతా కూడా మనకి థిక్‌గా మారింది కదా. పన్నీర్ బఠానీ కర్రీ ఇక్కడ రెడీ అయిపోయినట్టే. మనకి ఈ పన్నీర్ మసాలా గ్రేవీ మనకి రైస్లో కానీ చపాతీ, పుల్కా రైసు, పరోటాలోకి అన్నిట్లో బాగుంటుందండి. ఇందులో నేను లాస్ట్లోని కసూరి మేతిని చేతితో నలుపుకొని కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. ట్రావెలింగ్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలాగా బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఎవరికైనా ఈ వీడియో చూసినప్పుడు నచ్చితే ఈ కర్రీ కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.